షికాగో సెక్స్ రాకెట్లో దర్యాప్తు అధికారులు తేల్చిన విషయాలేంటి? కోర్టుకు సమర్పించిన క్రిమినల్ కంప్లైంట్లో ఏముంది? షికాగోలో సాగిన దంతా హైదరాబాద్లో టాలీవుడ్ ను ఎలా షేక్ చేస్తోంది? ఏబిఎన్ స్పెషల్ స్టోరీ. కొద్ది రోజుల క్రితమే కాస్టింగ్ కౌచ్ వ్యవహారం టాలీవుడ్ లో ప్రకంపనలు రేపిన సంగతి మరవక ముందే షికాగో సెక్స్ రాకెట్ బయటపడడం తెలుగు చిత్రసీమను ఆందోళనకు గురిచేస్తోంది. ఎవరో ఒకరిద్దరి వ్యవహారాలకు టాలీవుడ్ పేరు బదనామవుతోందని సినీ పెద్దలు అంటున్నారు. అయితే అటు షికాగోలో మాత్రం ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. దీంతో ఈ దందాతో సంబంధం ఉన్న వాళ్ల వెన్నులో వణుకు పుడుతోంది. అమెరికాలోని కొన్ని సంఘాల పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామంటూ నకిలీ లేఖలు, ఆహ్వాన పత్రాలు తయారు చేయించి మరీ హీరోయిన్లను, ఆర్టిస్టులను కేవలం వ్యభిచారం కోసమే అమెరికా రప్పించే ఘరానా ముఠా గుట్టును అక్కడి పోలీసులు రట్టు చేశారు. ఈ తతంగం నడిపిస్తోన్న దంపతులు మోదుగుమూడి కిషన్, చంద్రకళను అరెస్ట్ చేశారు. షికాగో కేంద్రంగా 2017 మే 11వ తేదీ నుంచి ఈ ఏడాది జనవరి 22వ తేదీ వరకు సాగిన వ్యవహారం గుట్టుమట్లను అక్కడి దర్యాప్తు అధికారులు సేకరించారు. ఈ విచారణకు సంబంధించిన క్రిమినల్ కంప్లైంట్ ను దర్యాప్తు అధికారులు కోర్టులో సమర్పించారు. హోంల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేటింగ్ స్పెషల్ ఏజెంట్ బ్రియాన్ జెన్ ఈ కేసును దర్యాప్తు చేశారు. మొత్తం 42 పేజీల క్రిమినల్ కంప్లైంట్ ను రూపొందించారు. నార్థన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇలినాయి కోర్టుకు క్రిమినల్ కంప్లైంట్ సమర్పించారు. కిషన్ మోదుగుముడికి శ్రీరాజ్ చెన్నుపాటి, రాజు అనే మారుపేర్లు ఉన్నాయని, చంద్రకళ, పూర్ణిమ మోదుగుముడికి విభా, విభాజయం, వెభాజయం అనే మారుపేర్లతో ఈ దందా నిర్వహించారని విచారణ అధికారులు గుర్తించారు. 42 పేజీల క్రిమినల్ కంప్లైంట్ ను ప్రధానంగా దక్షిణ భారతదేశానికి చెందిన సినీ హీరోయిన్లు, ఆర్టిస్టులను షికాగో రప్పించి అక్కడ ఖరీదైన వ్యభిచారం దందా కొనసాగించారని తేల్చారు. క్రిమినల్ కంప్లైంట్ లో బాధితుల పేర్లు బయటకు రాకుండా కోడ్స్ చేర్చారు. ఏ, బి, సి, డి, ఈ పేరుతో ప్రధానంగా 5గురు బాధితులకు సంబంధించి సాగించిన వ్యవహారాన్ని కోర్టుకు సమర్పించారు. దర్యాప్తులో భాగంగా పలువురు బాధితులతో పాటు విటులను కూడా ప్రశ్నించారు. ఆ వివరాల ఆధారంగా మోదుగుముడి కిషన్, చంద్రకళ దంపతుల దందాను బట్టబయలు చేశారు. అంతేకాదు, నిందితుల ఇళ్లలో సాగించిన సోదాల్లో అనేక ఆధారాలు సంపాదించారు. సెక్స్ రాకెట్ వ్యవహారంలో దర్యాప్తులో భాగంగా ఫిబ్రవరి 16వ తేదీన నిందితుల ఇళ్లలో దర్యాప్తు అధికారులు సోదాలు నిర్వహించారు. ఇంట్లో కండోములతో పాటు నకిలీ నివాస పత్రాలు, కొన్ని అసోసియేషన్ల పేరిట ఉన్న నకిలీ లేఖలు, విజిటింగ్ కార్డులు, డైరీలు, వ్యభిచార దందా చిట్టాలు స్వాధీనం చేసుకున్నారు. ఇన్నాళ్లు వాళ్లు సాగించిన వ్యభిచార కార్యకలాపాలు, లావాదేవీలకు సంబంధించిన పద్దులు రాసుకున్న డైరీలను గుర్తించారు. వాటిలో వివరాలన్నీ స్పష్టంగా ఉన్నాయని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఏ నటిని ఎప్పుడెప్పుడు ఎవరెవరి దగ్గరకు పంపించారో, అక్కడ ఏమేం చేశారో, ఎంతెంత ముట్ట చెప్పారో అన్ని వివరాలను భార్యాభర్తలిద్దరూ డైరీలో పొందుపరిచినట్టు పేర్కొన్నారు. అంతేకాదు, నిందితుల 4 సెల్ ఫోన్ కన్వర్జేషన్లను కూడా విచారణలో భాగంగా విశ్లేషించారు. మోదుగుమూడి కిషన్ ఈమెయిల్ ఐడీలు కూడా తనిఖీ చేశారు. విటులు, బాధిత మహిళలతో సాగించిన సంభాషణలు, సంప్రదింపుల సమాచారాన్ని రికార్డ్ చేశారు. ఫోన్లు, మెసేజ్లు, కన్వర్జేషన్స్ కూడా క్రిమినల్ కంప్లైంట్లో చేర్చారు. ఉదాహరణకు కొన్ని సెల్ ఫోన్ సంభాషణలు, చాటింగ్లను కూడా క్రిమినల్ కంప్లైంట్లో చేర్చారు దర్యాప్తు అధికారులు. ప్రధానంగా గతేడాది అక్టోబర్ 8, నవంబర్ 2, 7, 13 తేదీల్లో, డిసెంబర్ 1, 6 తేదీల్లో, ఈ ఏడాది జనవరి 22వ తేదీన పలువురు విటులతో తెలుగు ఆర్టిస్టులకు సంబంధించిన బేరసారాల చాటింగ్ వివరాలు న్యాయస్థానానికి సమర్పించారు.
అమెరికా దర్యాప్తు అధికారుల పరిశోధనలో 2016, 2017 సంవత్సరాల్లో కిషన్ మోదుగుముడి ద్వారా మరికొందరు యువతులు కూడా అమెరికా వచ్చినట్లు గుర్తించారు. నిందితుడు మోదుగుముడి కిషన్ అమెరికా వీసా కోసం 2014లో 2 సార్లు ప్రయత్నించినట్లు దర్యాప్తులో గుర్తించారు. అయితే సమర్పించిన పత్రాలు నకిలీవి కావడంతో ఒకసారి తిరస్కరించినట్లు తేల్చారు. 2015లో వీసా లభించడంతో ఆ ఏడాది ఏప్రిల్ 6వ తేదీన కిషన్ షికాగో వచ్చాడని తెలిపారు. అతడు అమెరికాలో ఉండడానికి 2015 అక్టోబర్ 5వ తేదీ వరకే గడువు ఉందని, కానీ అతడు తిరిగి వెళ్లలేదని అమెరికా దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. అలాగే చంద్రకళ మోదుగుముడి కూడా 2015 ఆగస్టు 11న షికాగో వచ్చారని, ఆమె 2016 ఫిబ్రవరి 10వ తేదీ వరకు అమెరికాలో ఉండడానికి వీసా లభించిందని తెలిపారు. ఆ వీసా గడువును పొడిగించాలని ఆమె దరఖాస్తు చేసుకోవడంతో ఆగస్టు 8వ తేదీ వరకు పొడిగించినట్లు వివరించారు. ఆగస్టులో ఆమె మరోసారి వీసా గడువు పెంపు కోసం దరఖాస్తు చేసుకోగా అధికారులు తిరస్కరించారని, అయినా ఆమె కూడా తిరిగి వెళ్లలేదని ఫిర్యాదు పత్రంలో తెలిపారు. చికాగో సెక్స్ రాకెట్ కేసుతో తానాకు ఎలాంటి సంబంధం లేదని